మాతృదేవోభవ. క్షీరాబ్ధిం జనియించనంటనొక ఆశీర్వాదవాక్యము, విస్ఫారత్వేన నికుంజపుంజముల నా భాగ్యంబుగా, దాని నోరారంభించదనమ్మయంచు కవితా హయ్యంగవీనమ్మును, ఆ క్షీరద్వాదశి నాకొసంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్, ఆ క్షీరద్వాదశి నాకొసంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 756వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మార్చగ యోగ్యమౌను పరిమార్చగ ఇంకను యోగ్యమౌను. ఈ వస్తువులు ఊరికే మార్చుకుని ఆవులకి ఆనపకాయలని, ఆనపకాయలకి బీరకాయలని, బీరకాయలకేమో బల్లని, బల్లకేమో కుర్చీ అని, కుర్చీకేమో అద్దమని ఇవన్నీ మార్చుకోలేకపోతున్నాం. ఇబ్బందులు, ఈ కొలతలు తేడా వస్తున్నాయి. ఈ వస్తువులను మోసుకెళ్ళడం కూడా కష్టంగా ఉంది. వినిమయం ద్వారా వచ్చిన వస్తువుల్ని, ఇది కాకుండా వేరే ఒక సాధనం ఉండి దాంతోనే అన్నిటినీ మార్చుకోగలిగే విధానం ఉంటే సుఖంగా ఉంటుంది, బొడ్డున దోపుకుని పట్టుకెళ్ళిపోవచ్చు ఆ సాధనాన్ని అని మనిషి నాణ్యం కనిపెట్టాడు. ఆ నాణ్యమే నారాయణునికి సైతం ప్రాణమైంది లక్ష్మీదేవి అన్నారు దాన్ని. ఆ లక్ష్మీదేవి పద్మంలోంచి పుట్టింది అండలో స్వచ్ఛంగా ఉండాలి ఈ సంపాదన అని చెప్పడం అర్థం. పద్మం బురదలో పుట్టినా, బురదలోంచి పద్మం పుట్టింది అంటే మనం ఎక్కడ పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఎటువంటి పరిస్థితుల్లో పుట్టినా, పోనీ ఒకవేళ మన వంశాల్లోనే ఏమైనా పొరపాట్లున్నా ఏమైనా మనం స్వచ్ఛంగా ఉండొచ్చు. మన పూర్వీకులు చేసిన తప్పుల గురించి మనం బాధపడుతూ కూర్చోక్కర్లేదు. ఎక్కడైనా మంచివాళ్ళు పుట్టే అవకాశం ఉంది. ఎంత మంచి కులాల్లోనైనా, ఎంత మంచి ప్రాంతాల్లోనైనా చెడ్డవాళ్ళు పుట్టే అవకాశం ఉంది. బురదలోంచి పద్మం పుట్టినట్టే పద్మంలో మళ్ళీ పురుగులు పుట్టినట్టే. పద్మంలోంచి లక్ష్మీదేవైనా కీటకాలు కూడా పుట్టాయి. ఇది గుర్తుపెట్టుకుంటే ఎవరిని మనం కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద ఆక్షేపించం. అప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, ఏ రకమైన విభేదాలు లేకుండా. అన్ని విభేదాలు అహంకారం కారణంగా వస్తున్నాయి, ఆత్మ కారణంగా రావు, అద్వైతం కారణంగా రావు. ఆత్మజ్ఞానం ఉంటే అసలే రావు. అంచేత డబ్బు మార్చడానికి పనికొస్తున్నారు, పరిమార్చడానికి కూడా అదే పనికొచ్చిందయ్యా. మనుషులను నాశనం చేసేసింది. మార్చగ యోగ్యమోను పరిమార్చగ ఇంకను యోగ్యమోను, ఏ మార్చగలట్టి సాధనము మార్చును ధర్మజు దుస్ససేనుగా, దూర్చెడు అన్నిటం తలను, దూరుట దోషమటంచు దూరిన దోషమటంచునందురు. ఈ చర్చలకేమి గాని పరిచర్యలు చేయరే దానికంతరు. నిజంగానే లోకంలో చూడండి, ధర్మజు దుస్ససేనుగా మార్చగలిగింది డబ్బే అని అర్థమవుతుంది. బాగా డబ్బు సంపాదించకముందు మామూలుగా ఉండేవాళ్ళు చాలామంది డబ్బు వచ్చాక చెడిపోయారు. అధికారం లేనప్పుడు చాలా మామూలుగా అందరితోనూ కలివిడిగా ఉండి అరుగుల మీద కూర్చుని సరదాగా మాట్లాడుకున్న వ్యక్తులు అధికారం రాగానే మారిపోయారు. అధికారము, డబ్బు ఈ రెండిట్లో ఏదో ఒకటి చాలు మనుషులను దుర్మార్గులను చేయడానికి, అహంకారులను చేయడానికి. రెండూ ఉంటే చెప్పక్కర్లేదు. ఇంకా అసలే కోతి ఆ పైన కలుగు తాగింది అన్నట్టే ఉంటుంది. ఇంకెలా ఉంటాడో తెలియదు. ఇంకా పైగా ఈ రోజుల్లో డబ్బు ఉంటే అధికారాన్ని కొనుక్కోవచ్చు, అధికారం ఉంటే డబ్బు సంపాదించవచ్చు. ధర్మరాజు లాంటి వాళ్ళు కూడా దుశ్శాసనులుగా మారిపోతున్నారు డబ్బు వచ్చేసరికి. ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లా. వెంటనే ఇదివరకున్న అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఇదివరకు పేదవాళ్ళని, బలహీనుల్ని, కష్టపడే వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడిన మనుషులు ఆ వర్గాలకి నాయకులై కోట్లు సంపాదించేసరికి కంఠం మార్చేస్తున్నారు. మళ్ళీ జమీందారులను పొగుడుతున్నారు. ఎందుకంటే వాడికి దక్కాల్సినవి దక్కాయి, వాడి కుటుంబ సభ్యులు బాగున్నారు, మిగిలిన వర్గం అంతా నాశనం అవుతే. కానీ ఆ వర్గానికి నాయకత్వం వహించే మనం పైకొచ్చామే, లేకపోతే మనకి ఈ స్థితి పట్టేది కాదే. మనం పైకొచ్చింది ఆ వర్గం వాళ్ళని చూడడానికి, బాగోగులు చూడడానికి కాదా, వాళ్ళలో అవకాశాలు ఉన్న వాళ్ళందరినీ అభివృద్ధి చేయడానికి కాదా అని ఈ వర్గ నాయకులు ఆలోచించరు. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి నెరవేరితే చాలు. అందుకే ఎప్పుడప్పుడు సమాజాన్ని దోచుకోవాలనుకునే వాళ్ళు ఈ వర్గ నాయకుల్ని కొనేస్తారు. అందరికీ నచ్చ చెప్పడం కంటే వాడిని ఒక్కడిని కొనేస్తే అయిపోయే. వాడికి ఏం కావాలో అడుగు, లేదా బెదిరించు. డబ్బుంటే అన్నీ అవుతాయి. అంచేతనే అంతకుముందు ధర్మరాజు లాంటి వాడు కూడా ఇప్పుడు దుశ్శాసనుడు అవుతున్నాడు.
మరి మన పురాణాలు పరిశీలిస్తే డబ్బు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకలాగే ఉన్నారండి మహానుభావులు. హరిశ్చంద్రుడు మహాసామ్రాజ్యం ఉన్నప్పుడు ఎంత ఉదారంగా ఉన్నాడో అంత కోల్పోయినా అలాగే ఉన్నాడు. ఆయన ధైర్యం ఏం కోల్పోలేదు, ఆయన ఏం పెద్దగా తీవ్రంగా తీసుకోలేదు దాన్ని. కూడా ఉన్న నక్షత్రకుడికి భోజనం పెట్టలేకపోయాను అని హరిశ్చంద్రుడు బాధపడి చంద్రమతి బాధపడ్డారు, కానీ వాళ్ళకి భోజనం లేదని బాధపడలేదండి. చివరికి ఆ నాటకంలో అపూర్వమైన సన్నివేశం, ఒక అట్టిపండు దొరికితే లోహితాశ్యుడు పట్టుకొస్తే ముందు నక్షత్రకుడికి ఇస్తాడండి. లోహితాశ్యుడు కూడా హరిశ్చంద్రుడు కొడుకు. మా చిన్నతనంలో నాటకంలో చూసి హరిశ్చంద్ర నాటకంలో ఇలా ఉండాలన్నమాట. మనం ఇంత కష్టంలో ఉన్నా సరే పక్కన ఒక ఆయన పాపం మన అతిథి ఉన్నప్పుడు ఆయనకి పెట్టి మనం తినాలన్నమాట అని అర్థమైంది. పైగా మా సరదా మాకుండేది ఆ లోహితాసుడు అట్టిపళ్ళు దృశ్యం వచ్చేసరికి అట్టిపళ్ళుని చూసేవాడు. హరిశ్చంద్రుడు నాటకం వేసేవాడు. పెద్ద ఆయన ఉంటాడుగా మరి, టీవీ సుబ్బారావు గారు ఎవరో పెద్ద ఆయన, నెల్లూరు రెడ్డి గారు ఒక ఆయన వేసేవారు, చాలా బాగా వేసేవాడు. మా లక్ష్మీపతి గారిని వేసేవాడు ఒక ఆయన, చాలా బాగా వేసేవాడు. వీళ్ళు అట్టిపండు కన్నా మేము కురాలను పట్టుకెళ్ళి అర్ధన అట్టిపళ్ళు పట్టుకెళ్ళేవాడు. మన అట్టిపండు అక్కడ పెడతారు కదా వేదిక మీద, మా సరదా మాది. కానీ అందులో గమనించాల్సిన గొప్ప తత్వం ఏమిటంటే, మేము గ్రహించింది చిన్నతనంలో, హరిశ్చంద్రుడు అంతటి రాజు, చంద్రమతి అంతటి మహారాణి, రోహితాసుడు అంతటి యువరాజు కూడా తమ కంటే ముందు తమ అతిథి ఆకలికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇదండి భారతీయ సంస్కృతి. అతిథి దేవో భవ. మనం ఇవాళ అట్టిపండు దేవుడి ముందు పెట్టేసి అట్టిపండు దేవో భవ, అతిథి నోవో భవ. అట్టిపండు పెట్టేస్తే పుణ్యం, దానికి అగరొత్తులు పెట్టాలా విడిగా పెట్టాలి, ఇదే మన సందేహం. దేవుడికి నైవేద్యం పెట్టడం అంటే సమస్త జగత్తుని వీలైనంత వరకు మనం పోషించడం. ఎంతమందికి అన్నం పెట్టగలం, ఎన్ని పక్షులకి, ఎన్ని జంతువులకి, ఎంతమంది మనుషులకి, ఎంతమందికి వస్త్రాలు ఇవ్వగలం, ఇది ప్రతి జమీందారు ఆలోచించాలి. ప్రతి పున్నమి నాడు చంద్రుడిని చూసి దండం పెట్టుకుని చంద్రమాహ వస్త్రప్రియ అన్నారు కాబట్టి ఒక జత బట్టలు దానం చేయమన్నారు. పేదవాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి కాదు, మన బంధువులకు అసలే కాదు. బంధువుల్లోనే పేదవాళ్ళు ఉంటే అది వేరే విషయం. వాళ్ళని తప్పనిసరిగా ముందు మనమే ఆదుకోవాలి. అంతే. ఆ పండగలను అలా 80 ఏళ్ళు వరుసగా చేస్తే అప్పుడు సహస్ర చంద్ర దర్శనం. ఎందుకంటే అప్పటికి 1000 పుణ్యములు అవుతాయి. 80 సంవత్సరాల 8 మాసాలు గడిచేసరికి తెలుగు లెక్క ప్రకారం వ్యక్తికి 80 ఏళ్ల 8 మాసాలు వచ్చి గడిచేసరికి 1000 పుణ్యములు అవుతాయి. ఎందుకంటే అధిక మాసాలు ఉంటాయి కాబట్టి అప్పుడు అది చేసుకోవాలి. ఊరికే ఆర్భాటంగా అమెరికా నుంచి అబ్బాయిలను పిలిచి చేసుకోవడం, ఊరికే మనకు ఫోటోలు తీసుకుంటూ మనకు వస్తుంది, దాని ప్రయోజనం లేదు. దాంట్లో ఉండే ఔదార్యం ఇది. ఔదార్యం లేనప్పుడు ఉరికి దారి ఏం దేనికి? ఇవి మన పండుగలు, ఆచారాల సమస్తం కూడా ధనవంతులు తమ సంపదను తామే తగ్గించుకుని పేద వర్గాలకు ఇవ్వడం ద్వారా సమాజంలో సమసమాజ స్థాపన చేసే ఏర్పాటు చేయడానికే ఏర్పాటు చేయబడ్డాయి. అందుకోసం ఉద్దేశించబడ్డాయి ఇవన్నీ. వ్యక్తి స్వచ్ఛందంగానే సాధించేటువంటి సామ్యవాదమే వైదిక ధర్మం. బలవంతంగా సాధించడమే కమ్యూనిజం. స్వచ్ఛందంగా వ్యక్తి చేత సాధింపజేయడమే వైదిక ధర్మం. అదే సామ్యవాదం, అదే పద్ధతి. కానీ బలవంతంగా వద్దు, ఎందుకంటే మనుషుల ప్రాణాలు పోతాయి, వ్యతిరేకత ఎక్కువైపోతుంది. సాధ్యమైనంత వరకు భగవంతుడి పేరు మీద, ధర్మం పేరు మీద, పరోపకారం పేరు మీద, మనుషుల్ని కరిగించేటువంటి కావ్య పురాణ ఇతిహాస ప్రవచనాల పేరు మీద డబ్బున్న వాళ్ళ మనస్సును సరళంగా మార్చి వాళ్ళ సంపదలను వాళ్లే వ్రతాలు, నోములు, పిల్లల పెళ్లిళ్ళు, విందులు, వినోదాలు, పేరంటాలు మొదలైన వాటి పేరు మీద తరిగించేలా చేసుకుని అవి పేద వర్గాల్లోకి వెళ్లేలా చెయ్యాలి. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా అత్యంత పేదవర్గం బ్రాహ్మణులే. అందుకని బ్రాహ్మణులకు దానం ఇవ్వమని చెప్పారు. బ్రాహ్మణ పక్షపాతం కాదు అది. ఆ కాలంలో అత్యంత పేదవాళ్ళు బ్రాహ్మణులు. ఎందుకంటే వాళ్ళు ఉండడమే పూర్వ గుడిసెల్లో ఉండేవారు. ఇప్పటికీ ఏమీ అభివృద్ధి చెందింది ఏం లేదు అని చెప్పాలంటే. ఉన్నా నిలబెట్టుకోవడం కూడా మా వాళ్ళకి తెలియదు. నమ శివాయ. అందుకే చెప్పారండి, లేకపోతే ఏం చెప్పాలా? కేవలం బ్రాహ్మణులకి ఏమని చెప్పాలా, పేదవాళ్ళకి ఏమని చెప్పారు. బేదసాదులకు దాన ధర్మాలు చేయమని పురాణాల్లోనూ చెప్పారు. తద్వారా సమసమాజాన్ని ఆర్థికంగా ఎక్కువ భేదాలు లేకుండా, ఎలాగో కొన్ని భేదాలు ఉంటాయి, అది మరీ ఆ అంతరం మరీ పెరిగిపోకుండా అలా ఎప్పటికప్పుడు సర్దుకుంటూ రండి. స్వచ్ఛందంగానే, హాయిగానే, పండగల పేరు మీద, మనస్సంతృప్తి పేరు మీద. అప్పుడు తిరుగుబాట్లు, విప్లవాలు ఎందుకుంటాయండి? ఎన్కౌంటర్లు, గొడవలోనూ ఏమీ లేకుండా వ్యక్తులు బాగా స్వార్థానికి లోనైపోవడం వల్ల ధనవంతులు మరింత ధనవంతులు అయిపోతుంటే పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయిపోతుంటే తుపాకీ పట్టేవాడు పడతాడు, మరి వాడిని కొట్టేవాడు కొడతాడు, వీడు వాడిని కొడతాడు, వాడు వీడిని కొడతాడు. విచిత్రం ఏమిటంటే ఆయుధాలు దెబ్బలాడుకుంటున్నాయి, అసలు వాళ్ళు బాగానే ఉన్నారు. ఇది మనం గ్రహించాల్సిన తత్వం. ధర్మరాజులు దుశ్శాసనాలు అయిపోతున్నారు. అంచేత చాలామంది డబ్బు దుర్మార్గం అమ్మ, డబ్బు పాపిస్తుందమ్మా, డబ్బులో ఏం లేదమ్మా, డబ్బు లక్ష్మీదేవి. మన బుద్ధిలో ఉందంత.
మన బుద్ధిని మనం అనుకోవడం ఇష్టం లేక డబ్బునంటాం, జాతకాలను అంటాం, ముహూర్తాలను అంటాం, పొద్దున్నే ఎదురొచ్చిన వాడిని అంటాం, ఎంతమందిని అంటాము, మన పూర్వీకులను అంటాం, చివరికి మన కులాన్ని అంతటినే అంటాం. మా కులం వాడు అందరూ ఇంతేనండి, దిక్కుమాలిన కులంలో పుట్టాను నేనని వీడే అంటాడు. వీడి బుద్ధిలో తేడా చూసుకోడు. అగో ఆ నిందే మానుకోవాలి. మన బుద్ధిలో తేడా, దానికి కులాన్నంతటిని నిందిస్తే ఉపయోగమే ఉందండి. ప్రవరుడంతటి వాడే అన్నాడు అజ్ఞానంలో పడి, బుద్ధిజాడ్య జనితోన్మాదులు కదా శ్రోత్రియులు అన్నాడు. బ్రాహ్మలందరూ ఇంతే, వేదం చదువుకుంటారు, ఎందుకు పనికిరారు, లోకజ్ఞానం ఉండదు. శుభ్రంగా తీర్థయాత్రలు చేయాలి అంటే సిద్ధుడు ఏదైనా పాదలేపనం పూస్తే అకలంకౌషధ సత్వముందెలియ, నిజంగా ఆ మందు ఎటువంటిదో కనిపెట్టాలని పరీక్ష చేయాలని నాకు అనిపిస్తే ఒక్క పని చేసి ఉండాల్సింది కదా అన్నాడు. అప్పుడు ఒక్క క్షణంలోనే అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేవాడే కదా అన్నాడు. మనిషి బలహీనుడైనప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తాడో తెలుస్తుంది చూడండి. ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళాక పాదలేపనం పోయిగానే హిమాలయాలకు వెళ్ళాలని కోరుకున్నాడు. పుణ్యక్షేత్రాలు కోరుకోవచ్చుగా, హిమాలయాలు కూడా కొన్ని ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళాలని కోరుకున్నాడు. ఆ మంచు ప్రభావం వల్ల మధ్యాహ్నానికి ఆ పాదలేపనం కరిగిపోయింది. అప్పుడు తన బుద్ధిని తాను అనుకోవడం మానేసి ఎవరినంటున్నాడో చూడండి. పెద్దనగారు ఎంత గొప్పగా మనోవిశ్లేషణాత్మకంగా రచించాడు మను చరిత్రని. అకలంకౌషధ సత్వముందెలియ మాయా ద్వారకావంతి కాశి గయా కురుక్షేత్ర, అకలంకౌషధ సత్వముందెలియ మాయా ద్వారకావంతి కాశి కురుక్షేత్ర గయా ప్రయాగములునే సేవింపక ఉద్దండ గండక వేదండ వరాఘవాఘరిపు ఖడ్గవ్యాఘ్రము, ఉద్దండ గండక వేదండ వరాఘవాఘరిపు ఖడ్గవ్యాఘ్రము, ఇమ్మంచుగొండకు రాజల్లునే, ఇమ్మంచుగొండకు రాజల్లునే బుద్ధిజాడ్యజనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్, బుద్ధిజాడ్యజనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్ అని బ్రాహ్మణులందరినీ తిట్టారండి. కులనింద ఎందుకు? తన అసమర్థతకి. ఒకడు ఇలాగే ఉంటాడు ఎప్పటికీ. మా వాళ్ళందరూ ఇంతేనండి, ఏమిటి మేము ఎంతకంటే అభివృద్ధి అవ్వాలండి, మా ఇంట్లో అందరూ అంతేనండి, ఎవరికి ఏం కలిసి రావట్లేదండి. ఎందుకంటేనండి మా ముత్తాత గారు ఒక ఆయన ఆ శనివారం నాడు పోయేటండి, అప్పటి నుంచి ఇలా ఉంది. వీడి దౌర్భాగ్యానికి వాడిని ఎందుకంటే అనుకోవడం. ముత్తాత గారు శనివారం పోతే వంశం అంతా పాడవుతుందా? మనం చేసే పనులు ఇలాగే ఉంటాయి. మన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం, మన ఓటమిని అంగీకరించడం ఇష్టం లేదు, దాన్ని సరిదిద్దుకోవడం అసలే ఇష్టం లేదు. అక్కడి నుంచి బెళ్ళం బిడ్డ వచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ, కొత్త కోళ్ళు అడుగు పెట్టిన వేళ, పెళ్లికి ముహూర్తం పెట్టిన వేళ అని అందరినీ అనుకోవడం. నిజంగా అంటున్నాడు ప్రవరుడు, నిజంగా మనందరి మనస్తత్వంతోనే. నాకు పుణ్యక్షేత్ర ఆ పాదలేపం పోయిగానే యాత్రలు చేయాలని ఉంటే మాయా, ద్వారక, అవంతి, కాశీ, కురుక్షేత్ర, గయా, ప్రయాగ ఎన్నున్నాయి, అవన్నీ తిరగచ్చుగా. అక్కడెక్కడ మంచు ఎక్కువ ఉండదు, అందుకని కరగకుండా ఉండేది. మానేసి హిమాలయాలకు వచ్చాను. ఎటువంటిది హిమాలయం? ఉద్దండ గండక వేదండ వరాక వాకరేపు ఖడ్గ వ్యాఘ్రం. ఏముంది ఇక్కడ? గండకే మృగాలు, గవయ మృగాలు, ఈ భయంకరమైన ఏనుగులు, చిరతపూళ్ళు, దున్నపోతులు, ఇవన్నీ కనపడ్డాయా? ఇదివరకేమో మున్ను ముచ్చిచ్చును విరాళి కొన్న చోటు, గిరిజ కళ్యాణంబు జరిగిన చోటు, నారదుడు వీణ మీటిన చోటు అని చెప్పుకున్నాడా? అంటే మన పరిస్థితులు బాగుంటే, మనకు యాత్ర సక్రమంగా జరిగితే ఆ హిమాలయాలన్నీ బాగానే ఉంటాయి. ఏదైనా కొంచెం ఆపర్ వచ్చేసరికి ఇంత దరిద్ర ప్రదేశం ఇంకోటి లేదండి నేను అంటూనే ఉన్నాను. మా ఆవిడ పట్టెట్టింది, ఆవిడని ఎందుకు అనుకోవడం? ఎలాగో అలా భార్యని అనడం భర్తకి సరదా. ఏదో వంకట్టి తిట్టాలి, వీలైతే వాళ్ళు పుట్టింటి వాళ్ళని కూడా తిట్టాలి. మొత్తం దశపూర్వేషం దశాపరేషం తిడితే ఈ భర్త గారు అహంకారం నిలబడుతుంది అక్కడ. లేకపోతే ఈ భార్యకి ఏదైనా అనుమానం ఉంటే భర్త సమర్థత మీద, అప్పుడు ఆవిడ ఉంటుంది అన్ని చేతకాల వ్యవహారాలు చేస్తే ఇలాగే ఉంటుంది. కాస్త మంచి ట్రావెల్స్ చూసి, మంచి ట్రావెల్స్ అంటే పలానా ట్రావెల్స్ దగ్గర మంచి అని బ్రాకెట్లో ఉంటుందా? ఏదో ఆవిడకి అనాలని ఉంది భర్తను, అంతే. దొరికిన సమయం ఇలా ఒకళ్ళొకళ్ళు అనుకోవడం కంటే అసలు పరిస్థితి ఏమిటి అనుకోకుండా జరిగింది అది మనం ఊహిస్తామా? కాస్త ఓపిక పడితే దాని నుంచి బయటపడతాం. ఈ లోపు కాస్త చుట్టుపక్కల తిరుగుదాం, చెట్టపట్టాలు పట్టుకుని హాయిగా చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ అనుకోని ప్రదేశాల్లో, కొత్త ప్రదేశాలు కూడా ఉచితంగా చూస్తాం, ఏ టికెట్లు లేకుండా. చెట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టు నీడకై పరిగెడుతుంటే అని పరిగెట్టకూడదండి దంపతుల యాత్రలో. ఏమైనా అయిపోయిందా? ఈ లోపు ఏమైనా బస్సు పారిపోయిందా? అది కొత్త ప్రదేశాన్ని చూడడం ఎంత అదృష్టం. ఆ కొండల్లో గుట్టల్లో సరదాగా అలాంటి ఆలోచన మనకి రాదు. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ కూర్చుంటాం. ఇదే జీవితం. నవజీవనాన్ని వేదం చేసుకోవాలంటే మన ఆలోచనలు మార్చుకోవాలండి. ఆ పరిస్థితులే మారవండి. మారగలిగింది మన మనస్సు, మారవలసింది మన మనస్సు, మార్చుకోవలసింది మన మనస్సు. అది మన చేతుల్లో ఉంది.
పరిస్థితులన్నీ మార్చడం మన చేతుల్లో లేదు. అందుకని అటువంటి హిమాలయాలకు ఎందుకు వచ్చాను? ఏమున్నాయి అక్కడ? అడవి దున్నపోతులు తప్పితే హిమాలయాలను తిడుతున్నాడు. పైగా హిమాలయాలను తిట్టినా ఒక రకం. మా బ్రాహ్మణులందరూ ఇంతే, వేదం చదువుకోవడం తప్పితే లోకజ్ఞానం ఉండేడిస్తేగా నీకు లేకపోతే లేకపోవచ్చు కాక అందరికీ లేదండి ఎందుకు? బ్రాహ్మణులందరూ ఇలా ఉన్నారా? మనం చాలామంది ఇలాగే అంటామండి. మనం చాలామంది ఇలా ఉంటాం. మన కులం నుంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి అంటే మనమే నిలబడ్డామనుకోండి పోటీకి ఆ కుల నాయకుడి కింద. వాళ్ళు ఎన్నుకుంటే మంచిది, ఎన్నుకోకపోతే మా ఇంతేనండి పీతల మంగం, ఒకటి పైకి లాగితే ఒకటి కిందకి లాగుతాడు అంటాడు వీడు. మరి ఇంకొకటికి ఏదైనా పదవిస్తే వీడి కిందకే లాగుతాడు. మరి ఏమైంది? ఎక్కడుంది దోషం? శంకరాచార్య చెప్పిందేనండి, అంతకు మించి ఎవరేం చెప్పలేరండి. అహం మమ, అహంకారం మమకారం. ఈ రెండు పోగొట్టుకునే వరకు మానవ సమాజంలో ఏ వ్యక్తి ఏ వ్యవస్థ బాగుపడే సమస్య లేదు. అంచేత మనం చేసేటువంటి ప్రతి పూజ, ప్రతి నోము, ప్రతి తీర్థం, ప్రతి యాత్ర అన్నింటిలో ఈ రెండిట్లో తగ్గుతున్నాయా లేదా? అహం తగ్గిందా లేదా? మమకారం తగ్గిందా లేదా? అహంకారం తగ్గిందా లేదా? ఈ యాత్ర చేసే ప్రయోజనం ఏమిటి? లేదా 50,000 దండగాయి. యాత్రల వల్ల పుణ్యం వస్తుందనుకోవడం భ్రమ. జ్ఞానం రావాలి, జ్ఞానం రావాలి. యాత్ర వల్ల చిత్తశుద్ధి పెరగాలి. తర్వాత మన జీవితమే మారిపోవాలి, అసలు వేరుగా ఉండాలి. యాత్రికుడు వచ్చాక ఆయన అంతా ఏమిటో గొప్ప జ్ఞానిలా ఉన్నాడండి నేను అనుకోవాలి అందరం. మన ప్రవర్తనలోనే మార్పు రావాలి. చాలా మమకారాలు తగ్గిపోవాలి. ఒక స్థితప్రజ్ఞ లక్షణం రావాలి. యాత్ర అంటే అది. అంత ఉన్నతమైన హిమాలయాలు చూశాక కూడా మనం ఊరికే ఎలక్కన్నంలాగా ఆలోచిస్తున్నామంటే ఇంకెందుకు హిమాలయాలకు వెళ్ళడం? మానసరోవరం సదరన్ ట్రావెల్స్ వాళ్ళని వెళ్ళి బాగు చేయడం అంతే. మనకేం కలిసి వస్తుంది దాంతో? ఇదే ఆలోచించాల్సిన విధానం. అందుకని డబ్బులో దోషం లేదండి, జాతకాల్లో లేదండి, ముహూర్తాల్లో లేదండి, గుళ్ళలో లేదండి, దేంట్లో లేదండి, మన బుర్రలో ఉందండి. డబ్బు గలట్టివాడు కొరడా జళిపింపగనే జగమ్ముత బిబ్బైపోవు. ఎన్ని సామెతలు పుట్టాయండి డబ్బు మీద. డబ్బుకు లోకం దాసోహం, పైసామే పరమాత్మ, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నీ. సర్వే గుణా కాంచనమాశ్రయంతి సంస్కృతం, డబ్బుకు లోకం దాసోహం తెలుగు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఇంగ్లీష్, పైసామే పరమాత్మ హిందీ. ఇంకా నాకు తెలిసిన భాషలు చెప్పా, మీకు తెలిసినవి మీరు చెప్పుకోండి. ఎన్నుంటాయి? అర్థము సకలార్థ సాధనము అని కూడా అన్నారు. డబ్బు ఉంటే అన్నీ వచ్చేస్తాయి. అలా మనిషిని బానిసం చేసింది. పైగా డబ్బు గలట్టివాడు కొరడా చలిపింపకయే జగమ్ము తబ్బిబ్బైపోవు. వాని పెదవిన్ కనిపించిన అక్షరములు, వాని పెదవిన్ కనిపించిన అక్షరములు అబ్బొబ్బు త్రిశూల శాసనములు. వాని పెదవిన్ కనిపించిన అక్షరములు అబ్బొబ్బు త్రిశూల శాసనములు. అందవు వాని మనఃప్రణాళికల్, అందవు వాని మనఃప్రణాళికల్. డబ్బొకటున్న చాలు జగడంబులు జబ్బులు ఇకేమి కావలెన్. డబ్బొకటున్న చాలు జగడంబులు జబ్బులు ఇకేమి కావలెన్. డబ్బొకటున్న చాలు. ఎంత చిత్రంగా చెబుతుందో తరంగం చూడండి. ఇవాళ వాస్తవంగా జరుగుతున్న విషయాలు. డబ్బు ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లా. డబ్బు గలట్టివాడు కొరడా జళిపింపకయే జగమ్ము తబ్బిబ్బైపోవు. 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారే లోకంలో, వాళ్ళు బెదిరించక్కర్లేదండి. అసలు క్రీగంటితో ఇలా చూసి అయ్యగారి కోపం వచ్చింది. ఇంకా కొరడా జడిపించలేదండి. జడిపింపకయే అంటున్నాడు కవి ఇక్కడ. జడిపించినచో కాదు, జడిపించినచో అన్న పద్యం బాగానే ఉంటుంది, గణభంగం ఏమి రాదు. కానీ జడిపింపకయే. డబ్బున్న వాడికి అంత భయపడతాం మనం. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని. ఏమిటి ఇండస్ట్రియలిస్ట్? ఇండస్ట్రియలిస్ట్ అంటే శ్రమ పడేవాడు, పెట్టుబడి పెట్టేవాడు కాదు. ఇండస్ట్రీ అంటే శ్రమ. నిజమైన ఇండస్ట్రియలిస్ట్ ఎవడంటే సంస్థలో పనిచేసే కార్మికుడు. ఇండస్ట్రీ అంటే శ్రమ. అబ్బాయి డబ్బే పెత్తనం. అందుకే అందరూ డబ్బు పొందాలని చూస్తారు, కష్టపడాలని చూడట్లా. ఆ డబ్బే అలా వస్తుంది. ఏ స్తోత్రం చదివితే వస్తుంది. ఈ మధ్యన అదోడు పట్టుకుంది బాగా. ఏ స్తోత్రం చదివితే వస్తుంది, ఎలా కూర్చుని చదివితే వస్తుంది. పట్టు చీర కట్టుకోవాలంటారా, మామూలు చీర కట్టుకోవచ్చు. నీ చీరను బట్టి ఇస్తుందామా అమ్మవారు డబ్బులు? అర్థం లేని మాట. చిత్తశుద్ధి ప్రధానం అంటే అదేమిటండి? దాని వర్ణక్రమం మనకు తెలిస్తే కదా. సకార ఇకారముల చి, తకార ద్వై అకారముల త, శవర్ణ ఉకారముల షు, ధకార ద్వై ఎకారముల ధి. అబ్బాయి అవన్నీ తెలియమండి. చిత్తశుద్ధి అవి మనకెందుకు? అదేంటండి చిత్తశుద్ధి? మనకెందుకండి? ఏ చీర కట్టుకోవాలో చెప్పండి, ఏ సమయంలో చదవాలో చెప్పండి, ఎవరి చేసి చదివించాలో చెప్పండి, అగరొత్తులు ఎన్ని పెట్టాలో పెట్టండి, నైవేద్యం ఏం పెట్టాలో చెప్పండి, లక్ష్మీదేవికి ఏ పరమాణం ఇష్టమో చెప్పండి. ఇంతే. మాకు డబ్బు కావాలి. లేదమ్మా నువ్వు డబ్బు ఆశించకుండా ఉండడమే ఆవిడకి కావాలి. అలా అయితే ఎలా కుదురుతుందండి? అంతే లెక్క. అప్పుడు మా ప్రవచనాలు పనికిరావు.
అసలు సంపాదన మీద అంత ఆశ ఎందుకు? ఆశ తగ్గించుకుందామంటే అలాంటివి చెప్పడితే ఎలాగంటే డబ్బు ఎలా వస్తుందో చెప్పాలి. కానీ అది పాపం తప్పుడు మార్గమైనా పర్వాలా, మనకు వచ్చేస్తే చాలు. పోనీ పేదరికంలో ఉన్నవాళ్ళు, బాగా అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు కోరుకుంటే అది వేరే విషయం. అది ఉన్నవాళ్లే కోరతారు విచిత్రంగా. కోట్లు కోట్లు మూలుగుతున్న వాళ్ళు ఇంకా కనకధార చదవండి, మా తరఫున మీరు చదవండి. ఏమిటండి అర్థం లేని మాట? వాళ్ళ కోసం ఆ కనకధార. శంకరాచార్య స్వామి ఎక్కడ కురిపించారండి కనకధారను? ఒక పేదరారి ఇంట్లోనమ్మ చినిగిపోయిన చీర కట్టుకున్న ఇల్లాలకి డబ్బిమ్మని అడిగాడు, కానీ కోట్లు ఉన్నవాడికి డబ్బిమ్మని శంకరాచార్య అడగలేదమ్మా. డబ్బు ఉన్న వాళ్ళు ఆ స్తోత్రం చదివితే పని చేయదండి, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. పేదవాడు చదివితేనే పని చేస్తుంది. శంకరాచార్య స్వామి పేదవాడు, ఆయన పేదవాళ్ళ కోసమే ఆ స్తోత్రం రచించాడు. పేద ఇల్లాలకే లక్ష్మీదేవి డబ్బు ఇచ్చింది. డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు అడిగితే జబ్బులు ఇస్తుంది లక్ష్మీదేవి, డబ్బు ఇవ్వదు. డబ్బున్న వాళ్ళు దానం చేయడానికి వీలైన స్తోత్రాలు చదువుకోండి, ఎలా డబ్బు తరగాలో నేర్చుకోండి. ఇంకా డబ్బున్న వాడికి ఇంకా కావాలి. ఇంకా కళకళ ఆడిపోయి దీపాలు ఎట్టేస్తే లక్ష్మీదేవి, దీపాలు ఎడితే వచ్చేది కరెంటు బిల్లు వస్తుందమ్మా, లక్ష్మీదేవి రాదు. దీపాలు బాగా పెడితే లైట్లన్నీ పెడితే కరెంటు బిల్లు వస్తుంది, లక్ష్మీదేవి రాదు. దానికిగా దేవతలు వచ్చేది. దీపాలకి నూనెలకి పట్టు చీరలకి భ్రమపడి దేవతలు వస్తారనుకోవడం భ్రమ. అజ్ఞానంలో ముంచుతున్నారు కావాలనే కొంతమంది. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు బాగా నడుస్తాయి. ఆ రోజు గుళ్ళోకి బ్రహ్మాండంగా వచ్చేస్తారు, కాళ్ళకడ్డంగా పెట్టేస్తారు దీపాలు. కార్తీక మాసంలో గుళ్ళోకి వెళ్ళాలంటే భయంగా ఉంది, కాళ్ళకడ్డంగా దీపాలు పెట్టేస్తారు. ఇదివరకు ఎక్కడైనా శివాలయం ఉంటే, మా ఊళ్ళో ఉండేది శివాలయంలో చక్కగా పెట్టేవారు. శివుడు మందిరం ముందు, ఆ గర్భగుడి ముందు ఒక్క ద్వారం, మూడు వేపుల కింద పెట్టరుగా, అమ్మవారి గుడి దగ్గర పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉండేది, అక్కడ పెట్టేవారు. అంతే. ఆ మూడు చూసి దండం పెట్టుకునేవాళ్ళం చక్కగాను. త్రిగుణాలని దగ్ధం చేసి గుణాతీతంగా ఎదిగినంత ఆనందం కలిగేది మా ఊరు గుళ్ళో మాకు. ఇవాళ అదే గుళ్ళల్లో కార్తీక మాసం పేరు మీద దారికి అడ్డంగా, వారికి అడ్డంగా, వీరికి అడ్డంగా మొత్తం దీపాలే. ఎందుకంటే మొక్కుబళ్ళు. నేను 1000 పెడతాను అనుకున్నా, నేను 100 పెడతాం అనుకున్నా, పెట్టేయడమే. ఇంక ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎక్కడ చేయాలి? కూర్చునేవాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు? దేవుణ్ణి అనుకుంటాం మనం. అస్సలు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుందామనే ఆలోచన లేదండి. భగవంతుడిని వస్తువులతోటి, డబ్బుతోటి, ఆర్భాటాలతోటి కొనేద్దామని అంత అమాయకుడు కింద కనపడుతున్నాడు భగవంతుడు మనకి. నాకు అది ఆశ్చర్యంగా ఉంటుంది. భగవంతుడిని అమాయకుడు అనుకుంటున్నారు ఏమిటి వీళ్ళెంత అమాయకులు? ఇంత మాయలో మన పడేస్తున్న భగవంతుడు అమాయకుడా? వీళ్ళ డబ్బులకు లొంగుతాడా? వీళ్ళ దీపాలకి, వీళ్ళ స్నానాలకి, వీళ్ళ నూనెలకి, అందులో ఈ నూనె. పైగా ఇంకా విచిత్రం, ఈ మధ్యన ప్రకటన చూసి ఆశ్చర్యపోయా. వినాయకుడు కటాక్షానికో నూనెట, లక్ష్మీదేవి కటాక్షానికో నూనెట, ఆంజనేయ స్వామి కటాక్షానికో నూనెట. ఇన్ని నూనెలు ఉంటాయా? మొత్తం కలిపి ఆమోదమేగా అమ్మేది. ఎందుకంటే ఆయా దేవతలు పెరిగిన కొద్దీ ఆయా నూనెలు పెరుగుతాయి, ఆయా వ్యాపారాలు పెరుగుతాయి. ఇంకా ఆయా గయా అజ్ఞానం నుంచి బయటపడాలని అందుకే నవజీవన వేదం. కొరడా జడిపింపగే జగమ్ము తబ్బిబ్బైపోవు, వాని పెదవిన్ కనిపించిన అక్షరమ్ములు, అబ్బొబ్బో త్రిశూల శాసనములు. కనిపించిన అక్షరమ్ములు అంటున్నాడు కవి. పెదవిని కనిపించినటువంటి అక్షరాలు, పెదవుల మీద అక్షరాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. కానీ అంటే వినిపించక్కర్లేదు. అంటే వాడి నోట్లోంచి మాట బయటికి రావక్కర్లేదు, డబ్బులు ఉన్నవాడి నోట్లోంచి. అసలు ఇంకా వాడు ముక్కు పుటాలు అదురుతూ ఉంటే పెదవులు అపరావు అనగా అపర వచ్చేస్తారు అక్కడికి. ఎందుకు? డబ్బు ఉంది. అదే డబ్బు లేని వాడు పిలిస్తే ఎవడు రాడు. డబ్బు ఉన్నవాడు పిలిచిన ఇంకా పిలవకుండానే అయ్యగారు పిలుస్తారేమో అనుకుని వచ్చేసానండి. అబ్బా, ఎందుకంటే డబ్బులు అనేవాడి దగ్గర డబ్బులు ఇస్తాడు. అదే పెదవిన్ కనిపించిన అక్షరములు, అబ్బొబ్బో త్రిశూల శాసనములు. త్రిశూలాన్ని ధరించినటువంటి పాలాక్షుడి శాసనం కూడా ఎక్కడైనా దెబ్బతింటుందేమో మనకి తెలియదు, కానీ వీడి శాసనం దెబ్బతిందండి. వీడి శాసనం ప్రకారం ప్రభుత్వాలు నడుస్తాయండి. వీళ్ళ ప్రభుత్వాలు ఏమిటండి? సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు డబ్బుకు లొంగిపోతున్నారు. డబ్బున్న వాళ్ళని చుట్టూ తిప్పుకుంటున్నారు, డబ్బున్న వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు. ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏమన్నా అంటే సామాజిక సేవ చేస్తాం, మేము బళ్ళు పెడుతున్నాం. నిజానికండి నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, సన్యాసి అయిన వాడు, పీఠాధిపతి అయిన వాడు విద్యా సంస్థలు పెట్టకూడదండి, అనవసరం అండి. వారి భక్తులు, వారి శిష్యులు ప్రభుత్వ విద్యా సంస్థలో పనిచేస్తున్నారు కదండి, వారు సక్రమంగా పనిచేసేలా జ్ఞానబోధ చేయమనండి, బ్రహ్మాండంగా పనిచేస్తారు. ప్రభుత్వ విద్యా సంస్థలు బాగుంటాయి. ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో భవనాలు లేవు, ఒకటి పోసుకుందుకు చోటు లేదండి. మగపిల్లలు కాదు, ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడిపోతున్నారండి. మాస్టర్లు కూడా జీతాలు ఇచ్చి పాఠాలు చెప్పమనగానే సరిపోయిందా? ఇంకేం అక్కర్లేదా? కూర్చుందుకు బల్లలు లేవు, అనారోగ్యాలు, ఆడుకుందుకు స్థలం లేదు.
ఇవన్నీ కల్పించవచ్చుగా భక్తుల చేత. మీరు ఆ పాఠశాలకు చేయండి, మీరు ఆ పాఠశాలకు చేయండి. అది మానేసి మొత్తం మన దగ్గర మొత్తం పీఠం పెట్టి, సంస్థలు పెట్టి, ట్రస్టులు పెట్టి మన దగ్గర వేల కోట్లు పోగుబడేలా చేస్తే ఈ వ్యాపార సామ్రాజ్యాలు ఈ సర్వసంగ పరిత్యాగ మనసును ఏం చేస్తాయి? కలుషితం చెయ్యవా? ఖచ్చితంగా చేస్తాయి. మనమే వశిష్ఠ మహర్షి ఇక్కడ. ఆయన చుట్టూ ఎప్పుడు లేవే, వశిష్ఠ మహర్షి చుట్టూ ఏమీ లేవండి. వశిష్ఠ పబ్లిక్ స్కూల్ పెట్టలేదు వశిష్ఠుడు, వశిష్ఠ ఆసుపత్రిని పెట్టలేదు. సేవా సంస్థలు పెట్టడం కాదు సర్వసంగ పరిత్యాగులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, పీఠాధిపతులు చేయవలసిన పని. ప్రవచనకర్తలు ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ప్రవచనకర్తలు కూడా మొదలెట్టారు. పీఠాలు, గుళ్ళు, ట్రస్టులు. ప్రవచనకర్త అయిన వాడు ప్రవచనం చెప్పాలి అంతవరకు. తన చుట్టూ ఒక్కడిని చేరనీయకూడదు, ఒక్కడిని, భార్యా పిల్లలు తప్ప, వాళ్ళే ఎక్కువ. తప్పదు, బంధం కాబట్టి అంతే. ఎవరిని చేరనీయకూడదు. చేరారంటే అయిపోయినట్టే, భ్రష్టు. వెంటనే డబ్బులు వచ్చి పడిపోతాయి, ఇంకంతే అవసరాలు వచ్చి పడిపోతాయి, ఆర్భాటాలు వచ్చి పడిపోతాయి. ఇంక ప్రవచనం ఎందుకంటే డబ్బులు సంపాదించడానికి. పుస్తకాల రేట్లు పెంచాయి, సీడీల రేట్లు పెంచాయి, అన్ని రేట్లు పెంచాయి. ఇదివరకు ఉచితంగా ఇచ్చినవన్నీ ఇప్పుడు రేట్లు పెరిగిపోతాయి. మొత్తం డబ్బు చేరిపోతుంది. అక్కడి నుంచి ఈ డబ్బులోని బ్లాక్ మనీ అవుతుంది. అవ్వకుండా ఉండడం కోసం ఏదో బడి పెట్టాం, గుడి పెట్టాం, దడి పెట్టాం అంటారు. అక్కడ మళ్ళీ లెక్కలు చూపిస్తారు. అక్కడ మళ్ళీ మాయలు జరిగిపోతాయి. చివరికి మోసంలో పడతాడు. ఈయన భక్తి, ఈయన జ్ఞానం అంతా ఏమైందో తెలియదు. చివరికి ఆయనకే ఒక దురవస్థ వస్తే, ఆయన కాపాడుకోలేని పరిస్థితి వస్తే, ఇంతకాలం ఇంత జ్ఞానబోధ చేసేవాడు ఈయనెవరు కాపాడలేదు ఏమిటనే అనుమానం వచ్చి మొత్తం దేవుడి మీద అనుమానం వస్తుంది. హిందూ ధర్మం దెబ్బతింటుంది. ఎన్ని అంశాలు ఉన్నాయండి ఆలోచించాల్సినవి. అందుకని భాగవతం ఏకాదశ స్కంధంలో చెబుతారు, ప్రవచనకర్తలు గాని, పీఠాధిపతులు గాని, పరమహంస పరివ్రాజక ఆచార్యులు గాని, సన్యాసులు గాని ఎలా ఉండాలో. జ్ఞానబోధ చెయ్యడం వరకే మన పని. దానివల్ల ప్రభావితులై ఆయా రంగాల్లో పనిచేసేవాళ్ళు సక్రమంగా పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలోనే అందరూ చదువుకోవచ్చు. ఇవాళ మధ్యాహ్న భోజనాలు పెడుతుంటే వాళ్ళు అప్పులు చేసి పెడుతున్నారండి పెట్టేవాళ్ళు. వాళ్ళు మధ్యతరగతి కాదు, ఇంకా కింద తరగతి వాళ్ళు పెడుతున్నారండి. వాళ్ళు అప్పులు పాలైపోయారు. 2 లక్షలు 3 లక్షలు అప్పులు చేస్తున్నారు వాళ్ళు. అవి చూసుకోవాలి. అవన్నీ ప్రభుత్వం పెద్దల చేత జరిపించాలి. మనకు పలుకుబడి ఉంటే, ఈ పీఠాధిపతులకు పలుకుబడి ఉంటే ప్రభుత్వం పెద్దల దగ్గర అవి చేయించాలి. సక్రమంగా అన్నీ నడిచేలాగా, బడులు అన్నీ సక్రమంగా నిర్వహణ బాగుండేలా చేయించాలి మన జ్ఞాన ప్రబోధం కారణం. కానీ మనం ప్రత్యామ్నాయంగా మనమే పెట్టడం మొదలు పెడితే మరో వ్యవస్థను స్థాపించడం, ఆ వ్యవస్థ మూలపడిపోవడం, అక్కడ జరిగే అవినీతి ఇక్కడ జరగడం తప్పితే ప్రయోజనమే ఉండదు. డబ్బు మొత్తాన్ని శాసిస్తోంది, సర్వసంగ పరిత్యాగులను కూడా శాసిస్తోంది. నమః శివాయ. ఈ దేశాన్ని పరమేశ్వరుడు శ్రీమన్ లక్ష్మీనారాయణుడు కాపాడుకోవాలి. సెలవు.